హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో గ్లోబల్ ఇన్వెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మన మైండ్ సెట్కి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అనేది సెట్ అవుతుందా లేదా, ఓన్లీ మనం ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలా, ఇండియా బయట కూడా ఆలోచించడం మంచిదేనా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నిఫ్టీ అనాలిసిస్ కూడా లాస్ట్లో ఉంటుంది. ఒక లాస్ట్ 2 months నుంచి మనం చూస్తుంది, ఎక్కువ వింటుంది ఏంటి అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. సో ఈ కాన్సెప్ట్ అసలు ఇండియాలోకి ఎందుకు, మన మైండ్లోకి ఎందుకు వచ్చింది అంటే, లాస్ట్ 2 years నుంచి మనకు అనుకున్న రిటర్న్స్ మన నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా మన ఇండియన్ మార్కెట్లో రావట్లేదు కాబట్టి. కానీ దీన్ని ప్యారలల్గా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ చాలా వరకు ఏంటంటే అన్ని బుల్ రన్లో కొనసాగాయి అనమాట. కొంచెం కరెక్షన్ వచ్చింది కానీ వాటి ట్రెండ్ పైకి వెళ్ళిపోయింది. సో కానీ మన మార్కెట్ ఏంటి అంటే, మన మార్కెట్ ఇంకా పైకి వెళ్ళలేదు. సో ఆల్రెడీ కన్సల్టేషన్ చేస్తూ ఉంది. సో ఏంటంటే పేషెన్స్ బ్రేక్ అవుతుంది కదా. ఆల్రెడీ మన పేషెన్స్ బ్రేక్ అయినప్పుడు ఏమైందంటే, మన ఇన్వెస్టర్స్ మొత్తం అంటే వాళ్ళ మైండ్ ఓపెన్ చేశారు అనమాట. ఏం జరిగింది అప్పుడు అర్థమైంది ఏంటంటే, యూఎస్ మార్కెట్ చాలా పెద్ద బుల్లో ఉందని మళ్ళీ మనకు కనబడింది. ఎప్పుడు జరుగుతుంది అది. సో ఏంటి, ఇప్పుడు ఒక లాస్ట్ 2 months ఇప్పటి నుంచి జరుగుతుంది ఏంటంటే, అంటే దానికి తోడు ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది. ప్లస్ ఏంటంటే ఇండియాలో కూడా అలౌ చేశారనమాట. త్రూ గిఫ్ట్ సిటీ అవ్వచ్చు, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, కొంచెం ఛార్జీలు తీసుకొని డైరెక్ట్గా యూఎస్ స్టాక్స్ నుండి గ్లోబల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. సో అది మంచి ట్రెండ్ కింద నడుస్తుంది. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాం. సో అక్కడ ఏమైనా ఈటీఎఫ్స్ ఉంటే అవి, అదర్వైజ్ కంప్లీట్ స్టాక్స్. గ్లోబల్గా ఉన్న మార్కెట్స్ అన్నిట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకైతే ప్లాట్ఫామ్స్ ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్వి ఉన్నాయి. అవి మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. దాని గురించి కాకుండా మీరు ఏదైతే ఉందో దాన్ని ఒకటే ఆలోచిస్తున్నారు. కానీ ఏంటంటే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యూఎస్లో చూద్దాం ఫస్ట్. జపాన్ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ మనం యూఎస్లో చూద్దాం. ఈ జెయింట్ కంపెనీస్ ఉన్నాయి కదా, యాపిల్ అవ్వచ్చు, ఎన్విడియా అవ్వచ్చు, ఈ టైప్. ఓకే, ఏ రిలేటెడ్ అవ్వచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేసి ముందు మీరు దాన్ని అనాలిసిస్ చేయగలరో ముందు మీరు దాన్ని చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏదైతే అంటే మెయిన్ ఏంటంటే, అక్కడ న్యూస్ అనేది మనకి ఇండియా వరకు కరెక్ట్గా చేరుతుందా, ఆ స్టాక్ సంబంధించింది అది ముందు మనం తెలుసుకోగలగాలి. ఓకేనా, ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు. ఓకేనా, కంప్లీట్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ స్టాక్స్లో ఏం జరుగుతుందో అవన్నీ, ఆ న్యూస్ అంతా మనకు వస్తుందా లేదా అది మాత్రం మనం కంపల్సరీగా పెట్టుకోవాలి మైండ్లో. సో దాని గురించి తెలియాలి కూడా. అంత కెపాసిటీ మనకు ఉందా లేదా ముందు మనం ఆలోచించుకోవాలి. ఇదైన తర్వాత రెండో విధానం ఏంటంటే ప్యూర్ టెక్నికల్స్ మీద వెళ్ళడం. ఓకేనా, టెక్నికల్స్ మీద వెళ్తే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థమైపోతుంది. కానీ ఫండమెంటల్స్ మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేశారో యూఎస్ స్టాక్స్లోని, అప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ న్యూస్. అక్కడ రిలీజ్ అయిన న్యూస్ కంప్లీట్గా మన దగ్గరకు వస్తుందా. సరే, యాపిల్లోనే ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం మీరు మామూలుగా, ఫర్ ఎగ్జాంపుల్. ఆ న్యూస్ అంతా మన దగ్గరకు వస్తుందా లేదా అనేది మన కంపెనీలో అయితే మన దగ్గర కంపల్సరీ ఈజీగా వచ్చేస్తుంది. కానీ అక్కడ ఉన్నవి కంప్లీట్ సెట్ మనకు వస్తుందా లేదా అని మనం ముందు ఐడెంటిఫై చేసుకోగలగాలి అనమాట. ఇన్వెస్ట్ చేయడం ఈజీ, ఛార్జీలు కొంచెం పడతాయి. కానీ మనం ఇన్వెస్ట్ చేసింది కరెక్టా కాదని తెలుసుకోవడానికి మెయిన్ టైం పడుతుంది. సో టెక్నికల్ బేస్ మీద మీరు కానీ దాన్ని ఇన్వెస్ట్ చేస్తే అది చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు కంప్లీట్గా కరెక్ట్గా అనాలిసిస్ తెలియాలన్నమాట. ఓకేనా. సో నిర్వాణ ట్రేడర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. వాళ్ళు చార్ట్ చూడగానే ఎక్కడైనా సరే, చార్ట్ ఎక్కడైనా ఒకటే. ఓకేనా, వాళ్ళైతే ఈజీగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇదైతే రికమెండేషన్ ఏమి కాదు, కానీ చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే చాలా మంచిది, డైవర్సిఫై చేయడం చాలా మంచిది. కానీ ఏంటంటే అందులోని మీరు కొంచెం కన్జర్వేటివ్గా ఉండాలి. ఓకే, సో మన ఇండియన్ ఈక్విటీలో ఎంత ఫోర్స్గా ఇన్వెస్ట్ చేశారో అలా కాకుండా కొంచెం తగ్గించాలన్నమాట. సో 100% 30% టైప్ ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్. సో నేను చెప్పిన పాయింట్లు ఏంటి, అనాలిసిస్, ఫండమెంటల్, టెక్నికల్స్, ఈ రెండు తెలిసి ఉండాలి. ఇది ఏది కాదు అంటే, సో మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటి ద్వారా వెళ్ళడం బెస్ట్ అనమాట. కానీ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలో మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఓకేనా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డైరెక్ట్గా అమ్మేసి మీకు ఇవ్వరు కదా, మీరు చెప్తేనే ఇస్తారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనం ఏదైతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, గ్లోబల్ మార్కెట్స్లో, ఫారిన్ మార్కెట్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాము, అది మన చాయిసా లేదా ఫోర్సా. నాకు తెలిసి ఈ రెండిట్లో ఒకటేంటి, ఒకటి చాయిస్, రెండోది ఫోర్స్. ఈ టైంలో మన ఇండియన్ ఇన్వెస్టర్స్తో జరుగుతుంది ఏంటంటే ఫోర్స్. ఎందుకంటే నిఫ్టీలోని మనం ట్రాప్ అయి ఉన్నాం కాబట్టి. ఓకేనా, దానివల్ల మనం అటు ఇటు వెతికి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, గ్లోబల్లో మార్కెట్ బుల్ రన్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆలోచన, ఏదైతే ఆలోచించామో, ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో, ఇప్పుడు దాకా ఎంతమంది అయితే తీసుకున్నారో అవన్నీ బై ఫోర్స్ అది. ఓకేనా, బై చాయిస్ అయితే కాదు. ఇంకో పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కరెక్ట్గా మనం ఆలోచించాలి. ఇది కంపల్సరీగా మైండ్లో పెట్టుకోవాల్సింది. రిటైల్ ట్రేడర్స్ కంపల్సరీగా ఇది మైండ్లో పెట్టుకోండి. ఏంటి అంటే, విజయవాడలో అయితే ఏ కంపెనీకి, విజయవాడలో ఏ కంపెనీకి అయితే హెడ్ క్వార్టర్ ఉందో ఆ కంపెనీని మనం అనాలిసిస్ చేయలేకపోతున్నాం.
కానీ ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం, కాలిఫోర్నియాలో ఉన్నదాన్ని ఆలోచిస్తున్నాం. ఓకేనా? సో ఇదేంటంటే ఇలాంటి టైప్లో మనం డీవియేషన్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకు నేను చెప్తున్నాను. ఓకేనా? సో మీరు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది బై చాయిసా బై ఫోర్సా, ఈ రెండింటికి తేడా తెలుసుకోండి ఫస్ట్. తర్వాత మీ స్టోర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూద్దాం ఏం చేస్తాం. నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం. ఓకే, ఇది 1 అవర్లో చూపిస్తున్నాను నేను, జాగ్రత్తగా చూడండి. ఇందులోని ఇక్కడ ఉంది కదా ఈ ఏరియా, ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ ఏరియా ఉంది కదా ఏంటి, 24,450 ఆ ఏరియా అనుకోండి, ఈ ఏరియా అన్నమాట. ఈ ఏరియా పైకి నిఫ్టీ అంతే. ఓకే, వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. పైకి వెళ్ళింది అనుకోండి, ఈ ఏరియా పైన ఏదైతే ఉందో అది దాటుతుంది అనమాట. అంటే అరౌండ్ 24,900 25,000 ఆ ఏరియాకి మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకేనా? ఈ టైప్లో ఇది ఒక మూవ్. ఇది కరెక్టివ్ రైజే, ట్రెండ్ రివర్సల్ కాదు. ఇది డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది. అంటే మన కాంప్లెక్స్ కరెక్షన్లో సైడ్ వేస్ అనమాట. ఓకే, నిఫ్టీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ట్రెండ్ పైకి. ఓకేనా? ఈ ఏరియా ఈ పైకి వెళ్తుంది అనమాట, 24,900 ఆ ఏరియా. ఇది నిఫ్టీలోని ఇందులో ఎక్కువ అనాలిసిస్ చేయడానికి లేదు. సో ఇదేంటంటే ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది ఒక కరెక్టివ్ రైజ్. సో ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ ఉందో దీనికి ఒక చిన్న కరెక్టివ్ రైజ్ అంతే, అంతకన్నా ఎక్కువ చెప్పాల్సింది లేదు. మరీ అగ్రెసివ్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఈ ఏరియా నుంచి మనకి ఈ ఉంది కదా ఈ పైకి అరౌండ్ ఇది 58,000 59,000 కన్నా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇది కూడా ట్రెండ్ కిందకే. ఓకే, ట్రెండ్ రివర్స్ అయిపోలేదు ఇంకా, ఇదంతా కరెక్టివ్ రైజ్ లో పైకి వెళ్తుంది. ఓకే, ఇది కన్ఫర్మ్ ట్రేడ్ అని చెప్పడానికి లేదు. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్. ఓకే, స్టాక్ స్పెసిఫిక్ అన్ని కరెక్ట్ గా నడుస్తున్నాయి. మీరు ఇండెక్స్ చూసి స్టాక్స్ కొనొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? డైరెక్ట్ స్టాక్స్ అనాలిసిస్ కొనుక్కోవాలి. నెక్స్ట్ బీటీసీ, బిట్కాయిన్. బిట్కాయిన్ ఈ ఏరియా మీకు డైలీలో చూపిస్తున్నాను. ఇది మేజర్ రెసిస్టెన్స్ దీనికి. ఈ పైకి వెళ్ళిన తర్వాత మనం దీని గురించి ఆలోచిద్దాం, అక్కడ దాకా వెళ్తాదో లేదో ఒకసారి చూద్దాం. సో ఇదేంటి, అవ్వాల్సిన ప్రైస్ వైజ్ కరెక్షన్ ఏదైతే ఉంది, కానీ టైం ఇంకా ఉందన్నమాట, టైం అవ్వలే, అదే చిన్న డౌట్. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏరియా పైకి దాటాలి, దాటితే అప్పుడు చూద్దాం దీని సంగతి. గోల్డ్. గోల్డ్ ఓకే, నార్మల్ ట్రెండ్ కంటిన్యూ అవుతే పడుతుంది కిందకి, కొంచెం వెళ్ళొచ్చు, కొంచెం పైకి పడవచ్చు, ఈ టైప్లో అనమాట. బాగానే ఉంది గోల్డ్ చార్ట్. సిల్వర్ కూడా సేమ్, సిల్వర్ డైలీ టైం ఫ్రేమ్ ఇది కూడా బాగుంది. మరి ఈ ఏరియా ఇదంతా అయిపోయింది కదా, కరెక్షన్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇదంతా బాగుంది. సో స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో కంప్లీట్ స్పెసిఫిక్. నిఫ్టీ చూడొద్దు, ఇండెక్స్లు మనకి ఇప్పుడు పనికిరావు ఇంకా. ఓకేనా? అది పైకి వెళ్ళవండి, కిందకి వెళ్ళవండి. కానీ స్టాక్స్ ఏదైతే పైకి వెళ్తున్నాయో అది మనం పట్టుకోవాలి. అవి మళ్ళీ దొరకవు ఒకవేళ మిస్ అయితే. కానీ అనాలిసిస్ కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.